నితీష్ రాయ్ న్యూఢిల్లీ న్యూస్ ఆఫీసులో నుంచి వెహికల్ పార్కింగ్ ప్లేస్కు వచ్చాడు. తన బైక్ బయటికి తీశాడు. ఆలస్యం అయిందేంటి బేటా? అర్ధరాత్రి 12 దాటుతుండడంతో అడిగాడు వాచ్మెన్. అతనికి నితీష్ రాయ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బేటా అని ఆప్యాయంగా పిలుస్తాడు. మనకు అర్ధరాత్రి ఏమిటి బాబా? మనం అర్ధరాత్రి మేల్కొని ఉంటేనే తెల్లారి లేవగానే జనం మనం రాసే వార్తలు చదువుతారు అన్నాడు నితీష్ రాయ్. చలి విపరీతంగా ఉంది. స్వెటర్ వేసుకున్న ఆగడం లేదు. తలకు మఫ్లర్ చుట్టుకున్నాడు. జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించడంతో బైక్ని స్టార్ట్ చేశాడు. చీకటిని చీల్చుకుంటూ బైక్ ముందుకు దూసుకుపోతోంది. ఆ రోజే అతను కిన్నెరా బ్యాంకులో దోపిడీ జరిగినప్పుడు చూసిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో ట్రేస్ చేశాడు. తెల్లారి వెళ్ళి అతన్ని కలుసుకోవాలనుకున్నాడు. కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా భస్మే అతన్ని కలిశాడు. రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉన్న ఓ ఆకారాన్ని చూసి బైక్ సడన్ బ్రేక్తో ఆపాడు. ఎదురుగా భస్మ. ఎవరు? కౌన్ హై? తన దారికి అడ్డుగా ఉన్న శాల్తీని చూసి అడిగాడు నితీష్ రాయ్. చీకటిలో ఎదురుగా ఉన్న వ్యక్తి సరిగా కనిపించడం లేదు. బైక్ హెడ్ లైట్ని స్ట్రైట్ చేశాడు. ఆ హెడ్ లైట్ వెలుతురులో భస్మ కనిపించాడు. నువ్వు ఆ రోజు బ్యాంక్ రాబరీ జరిగినప్పుడు నితీష్ రాయ్కు ఏదో అనుమానం. భస్మ అతని దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తావు? నీ గురించి పోలీసులకు చెప్తాను నితీష్ రాయ్ అన్నాడు. భస్మ అతనికి దగ్గరగా వచ్చేశాడు. నితీష్ రాయ్ గిలగిల్లాడిపోతున్నాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, ముజే చోడ్దో రిక్వెస్ట్ చేస్తున్నాడు నితీష్ రాయ్. ఏ రియాక్షన్ లేకుండా తన 2 చేతులను నితీష్ రాయ్ గొంతు చుట్టూ బిగించసాగాడు. అంత భయంలోనూ నితీష్ రాయ్లో ఆశ్చర్యం. ఎంత కర్కశ హృదయుడైనా ఒక్క క్షణకాలమైనా రియాక్ట్ అవుతాడు. కానీ భస్మ విషయంలో నితీష్ రాయ్ ఆశ్చర్యంలో ఉండగానే అతని చివరి శ్వాస గాల్లో కలిసింది. భస్మ గాలిని చీల్చుకుంటూ మాటలు వినిపిస్తున్న ఫీలింగ్. బైక్లోని పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి తగలబెట్టేసేయ్. అతని మెదడు పొరల్లోకి ఆ మాటలు వచ్చేశాయి. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేశాడు భస్మ. జర్కిన్లోంచి అగ్గిపెట్టె తీసి అగ్గిపుల్ల వెలిగించి పెట్రోల్ ట్యాంక్లోకి విసిరాడు. ఒక్కసారి భగ్గుమంది. పెద్ద విస్ఫోటం. బైక్తో పాటు నితీష్ రాయ్ శరీరం కూడా కాలి బూడిదయింది. ఓ నిజాన్ని ప్రపంచానికి తెలిపే ప్రయత్నంలో కాలి బూడిదిగా మారిపోయాడు నితీష్ రాయ్. ఆ దారుణం చూడలేనట్టు అగ్నికీలలు పైకెగిసి బావురుమన్నాయి. భస్మ మాత్రం కనీసం అటువైపైనా చూడకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అద్దం ముందు నిలబడి ఆరోసారి తనను తాను చూసుకుంది మౌన. పింక్ కలర్ మైసూర్ సిల్క్ శారీ, అదే కలర్ అంచున్న బ్లౌజ్, మెడలో సన్నటి గోల్డ్ చైన్. చాలా సింపుల్గానే ఉన్న అద్భుతమైన అందం ఆమె అణువణువు తొణికిసలాడుతోంది. అది ఆత్మవిశ్వాసం వల్ల కావచ్చు. తనకున్న 3 రోజుల టైంలో ఒక రోజంతా కష్టపడి భస్మ అడ్రస్ పేరు తెలుసుకుంది. అతనేం చేస్తాడో మాత్రం కనుక్కోలేకపోయింది. ఆ రోజు తను భస్మను కలుసుకోవాలి. ఆమె ఆలోచన అదే. కాలింగ్ బెల్ నొక్కింది. భస్మ ఫ్లాట్ ముందు ఉంది మౌన. అటువైపు నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ బెల్ నొక్కింది. అయినా నో రెస్పాన్స్. మళ్ళీ గట్టిగా నొక్కింది కాలింగ్ బెల్ మౌన. లోపల భస్మ వాష్ బేసిన్ ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటున్నాడు. అప్పుడే షేవింగ్ స్టార్ట్ చేశాడు. కాలింగ్ బెల్ శబ్దం అతని చెవులకు వచ్చి తాకింది. తాపీగా వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న మౌనను చూశాడు. హలో, ఐయామ్ మౌన అంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ముందుకు చాచి. భస్మ మాట్లాడకుండా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకోసాగాడు. మౌన ఏదో చెప్పబోతుంటే సడన్గా మౌనని పక్కకు నెట్టేశాడు. పక్కకు తూలి పడబోయి తమాయించుకొని కోపంగా భస్మ వైపు చూసింది. భస్మ మాత్రం అదేమీ పట్టించుకోకుండా దండం మీద ఉన్న టర్కీ టవల్ తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. కొద్ది క్షణాల తర్వాత షవర్ నుంచి నీళ్లు దారగా పడుతున్న శబ్దం వినిపించింది. జీవుడు స్నానం చేస్తున్నాడు కాబోలు అనుకుంది. విసుగ్గా వాచిలో తిరుగుతున్న సెకండ్ ముళ్ళు వంక చూసింది. పావుగంట తర్వాత బయటకు వచ్చాడు భస్మ. రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు. పిచ్చెక్కిన సెన్సేషన్ కలిగింది మౌనకు. అసలు ఈ మనిషికి మరో మనిషి ఉందన్న స్పృహ ఉందా లేదా అన్న డౌట్ వచ్చింది. భస్మ తయారై కీ తీసుకొని బయటికి వెళ్తున్నాడు. వెంటనే భయమేసింది మౌనకు. తను అలాగే ఉంటే బయటకు వెళ్ళి తనని గదిలోనే ఉంచి తాళం వేసేలా ఉన్నాడన్న అనుమానం వచ్చేసి అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకొని భస్మకు అడ్డుగా నిలబడి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ చేతిని గట్టిగా ఊపుతూ హలో, ఐయామ్ మౌనాంజలి, గుడ్ గర్ల్ని అంది.
భస్మ ఒక్క క్షణం తన చేతిలో ఉన్న ఆమె చేతి వైపు చూసి ఆమె చేతిని తోసేసి ముందుకు కదిలాడు. వెంటనే మరుగున బయటకు వచ్చేసింది. భస్మ ఫ్లాట్కు లాక్ చేసి మెట్ల మీదుగా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. మౌన అక్కడికి వచ్చేలాగా బైక్ స్టార్ట్ అయింది. షిట్, ఏ మనిషో అనుకుంది చిరాగ్గా మౌన. ఎలాగైనా అతడిని ఈరోజు పరిచయం చేసుకోవాలనుకుంది. కానీ ఇంత కేర్లెస్గా బిహేవ్ చేస్తాడనుకోలేదు. ఢిల్లీలో పెద్ద దుమారం. నితీష్ రాయ్ హత్య వార్త నగరమంతా కార్చిచ్చులా వ్యాపించింది. పత్రికా ప్రపంచం నివ్వెరపోయింది. ఓ పత్రికా విలేకరి హత్య కాబట్టి ఆ వార్త మరింత సెన్సేషనల్ని క్రియేట్ చేసింది. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాత్రికేయుల మౌన ప్రదర్శన జరిపారు. పత్రికల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. పోలీసుల్లో కలకలం. హత్యకు గురైంది పత్రికా విలేకరి కాబట్టి పత్రికలు ఈ సంఘటనను అంత త్వరగా వదిలిపెట్టవు. అదీగాక బ్యాంకు రాబరీ, అందులో సెంట్రీ సజీవ దహనం. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలే ఈ మధ్య ఢిల్లీలో క్రైమ్ రేటింగ్ పెరిగిపోతోందని అసెంబ్లీలో గొడవ. ఇలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ని తీవ్రతరం చేశారు. పోలీస్ డాగ్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ నిపుణులు వచ్చినా ఏమీ చేయలేకపోయారు. మనం అనవసరంగా ఫోకస్ అవుతున్నాం అన్నాడు ఖాన్. తప్పదు ఖాన్ సాబ్. ఆ రిపోర్టర్కు జరిగిన సన్మానం చూసి మిగతా రిపోర్టర్స్ భయపడిపోవాలి, వణికిపోవాలి. అందుకే అతనికి ఆ ట్రీట్మెంట్. అదిగాక మనం కామ్గా ఉంటే ఆ నితీష్ రాయ్ ఏదో ఓ గొడవ తెస్తాడు. అతను సామాన్య వ్యక్తి కాదు, చిచ్చర పిడుగు. మనందరినీ పత్రికలో ఉతికి పారేసేవాడు, చెప్పాడు కరంజియా. నిజం ఖాన్ సాబ్. అయినా భస్మ గురించి మనం భయపడాల్సిన పని లేదు. అతన్ని ఐరన్ మ్యాన్గా తయారు చేస్తాను, సైంటిస్ట్ అగర్వాల్ అన్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. మరో 6 నెలల్లో భస్మ కరెంట్ మ్యాన్ కావాలి, చెప్పాడు ఖాన్. షూర్, తప్పకుండా అన్నాడు అగర్వాల్. ఇప్పుడు భస్మ ఎక్కడున్నాడు అడిగాడు ఖాన్. మన దగ్గరికే వస్తున్నాడు. ఎలక్ట్రికల్ సెల్లో అతన్ని ఓసారి టెస్ట్ చేసి అతని బాడీలోకి విద్యుత్ తరంగాలను పంపించాలి, చెప్పాడు అగర్వాల్. సరిగ్గా అప్పుడే భస్మ వచ్చాడు. కమాన్ భస్మ, కమాన్. అగర్వాల్ వెళ్ళి భస్మకు ఓ సీట్ చూపించి కూర్చోమన్నాడు. భస్మ కూర్చున్నాడు. హౌ ఆర్ యూ మై బాయ్ అడిగాడు అగర్వాల్. ఫైన్, చెప్పాడు భస్మ. గుడ్ మార్నింగ్ భస్మ. కరంజియా చేతిని ముందుకు చాచాడు. భస్మ నుంచి రియాక్షన్ లేదు. హలో భస్మ, గుడ్ మార్నింగ్ మాడిపోయిన మొహంతో మరోసారి అన్నాడు. అయినా భస్మ మాట్లాడలేదు. ఏంటి అగర్వాల్జీ, కోపంగా అన్నాడు కరంజియా. మీరు మర్చిపోయినట్టున్నారు కరంజియా సాబ్. భస్మ నా మాటలకు మాత్రమే ట్యూన్ అవుతాడు, మిగతా వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వడు. అదేంటి? అదంతే. చెవిటి వాళ్ళు కేవలం మన పెదవుల కదలిక వల్లే మనం ఏం మాట్లాడుతున్నామో ఊహించగలరు. భస్మను కేవలం నా టోన్కు మాత్రమే ట్యూన్ అవ్వగలిగేలా చేశాను. వెరీ గుడ్ అగర్వాల్ సాబ్. ఇప్పుడు ఇతన్ని ఏం చేయదలుచుకున్నారు అడిగాడు ఖాన్. తినబోతు రుచి అడగడం ఎందుకు, వెయిట్ అండ్ సీ అంటూ భస్మను ఓ సెల్ వైపు నడిపించుకుంటూ వెళ్ళాడు. విశాలమైన ఆ హాలు మధ్య ఉన్న సెల్లోకి వెళ్ళగానే రిమోట్తో ఓ నెంబర్ నొక్కాడు. సెల్ డోర్ క్లోజ్ అయింది. పక్కనే ఉన్న మెయిన్ ఆన్ చేశాడు. ఏం చేస్తున్నారు కంగారుగా అడిగాడు కరంజియా. ఆ సెల్లో ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది, పొరపాటున దాని మీద చేయేస్తే మన పని మటాష్ అన్నాడు అగర్వాల్. మై గాడ్, భస్మ చేయి వేసినా అంత రియాక్షన్ ఉండదు, కొద్దిపాటి షాక్ తప్ప అన్నాడు. భస్మ ఆ సెల్ లోపల కుర్చీలో కూర్చున్నాడు. రకరకాల వైర్లు భస్మ బాడీకి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఆ వైర్లు ఎందుకు? కరంజియాలో మళ్ళీ అనుమానం. దాని ద్వారా విద్యుత్ అతని బాడీలోకి వెళ్తుంది. మెల్లిమెల్లిగా అతని బాడీ విద్యుత్కు ఎడిక్ట్ అవుతుంది. విషకన్యల గురించి తెలుసుగా. ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో ఓ అడవి తెగలో పెద్ద పెద్ద త్రాచుపాములను పట్టుకొని వాటి విషం పిండి ఆ తెగలోని ఆడవాళ్లకు తాగిస్తారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకు చుక్కలు చుక్కలుగా అలవాటు చేస్తారు. ఆ బిడ్డ శరీరం విషమయం అవుతుంది. ఒక విధంగా దీనికి దానికి పెద్ద తేడా లేదు. భస్మ శరీరం కొద్ది కొద్దిగా విద్యుత్కు ఎడిక్ట్ అవుతుంది. మామూలుగా మనం మెయిన్ ఆన్ చేస్తే విద్యుత్ ప్రవహిస్తుంది. భస్మ మెదడులో కూడా మెయిన్ ఉంది, అగర్వాల్ చెప్పాడు. మెయినా? ఎక్కడా? మెయినే, భస్మ తలలో ఉన్న 3వ కన్ను. నిజమా? కరంజియా గొంతులో విస్మయం. 100% ఫ్యాక్ట్. అతని కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో ఆ మరుక్షణమే అతని 3వ కంటిలో నుంచి విద్యుత్ తరంగాలను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రవహించి
అక్కడున్న వాళ్ళని షాక్కి గురి చేస్తాయి. దాని తీవ్రతను బట్టి ఆ ప్రాంతం భస్మమైన ఆశ్చర్యం లేదు. కొన్ని వేల వోల్టుల విద్యుత్ అతని శరీరంలో చిన్న కదలిక. మెల్లిమెల్లిగా అతని శరీరంలోకి విద్యుత్ ప్రవహిస్తుంది. పళ్ళబిగున బాధని అనుభవిస్తున్నాడు. సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూసారా? కరంజియా ఖాన్తో అన్నాడు. అవును, అయితే ఒక్కోసారి సైన్స్కి కూడా అంతుబట్టని సంఘటనలు జరుగుతుంటాయి. న్యూయార్క్లో 4 చేతులతో బిడ్డ పుట్టింది. మిగతా 2 చేతులకు సరైన కదలిక లేదు. పురాణాల్లో దేవుళ్లకు 4 చేతులు ఉండేవని చదువుకున్నాం. మన దేశంలోనే చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒకే కన్నుతో బాబు పుట్టాడు. 2 కనుబొమ్మల మధ్య కన్ను ఉందిట. 3 కళ్ళతో బిడ్డ పుట్టడం మనం చూసాం. వీటికి లాజిక్లు, రీజనింగ్లు వెతుక్కుంటూ కూర్చోలేం. అలాంటి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, అగర్వాల్ అన్నాడు. ఖాన్ పెదవుల మీద ఓ విషపూరిత దరహాసం. వెల్లకిలా పడుకొని ఆలోచిస్తోంది మౌన. భస్మ ఆమెకు ఒక పట్టణ అర్థం కావడం లేదు. రాత్రంతా ఆలోచించింది. ఆ రాత్రి ఎలా తెల్లారుతుందా అని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే తన పుస్తకాల ర్యాక్లో ఉన్న వాటిని వెతికి ఓ కొటేషన్లో ఉన్న పుస్తకం తీసింది. వెంటనే ఓ కొత్త నోట్బుక్ని తీసుకొని రాయడం మొదలుపెట్టింది. తనకు నచ్చిన కొటేషన్లని వరుసగా రాసింది, వాటిని భస్మకు ఇవ్వడం కోసం. మర్నాడు ఎర్లీగానే తయారైంది మౌన. ఆ రోజుతో సెలవు అయిపోతుంది. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఈ 3 రోజుల్లో తను సాధించిన ప్రోగ్రెస్ ఏమీ లేదు. ఒక్క అతని అడ్రస్, పేరు తెలుసుకోవడం తప్ప. ఈరోజు ఎలాగైనా అతన్ని పలకరించాలి అనుకుంది మౌన. భస్మ ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ బెల్ నొక్కింది. లోపల నుంచి రిప్లై లేదు. అబ్బబ్బా, డోర్ బెల్ నొక్కి నొక్కి చేతులు నొప్పెడుతున్నాయి, కానీ ఈ మహానుభావుడు రాడేంటి? కోపంగా అనుకుంది మౌన. 4 ఫ్లాట్లు, ఓ కారిడార్, విజిటర్స్ కూర్చోడానికి ఓ సోఫా ఉన్నాయి. 10 నిమిషాల పాటు డోర్ బెల్ ప్రెస్ చేసి అలసిపోయాక ఓ డౌట్ వచ్చింది. భస్మ లోపల లేడేమోనన్న డౌట్. ఆటోమేటిక్ లాక్ కాబట్టి తాళం ఉండదు. తనకి ఆలోచన వచ్చాక కోపం కూడా తన మీద తనకే వచ్చింది మౌనకు. నాకు బుద్ధి లేకుండా పోయింది అనుకుంది. వెంటనే వెనక్కి తిరిగి ఏదో అనుమానం వచ్చి ఆగిపోయింది. అక్కడ కారిడార్లో సోఫాలో కూర్చొని తన వైపు చూస్తున్న భస్మ కనిపించాడు. వెంటనే పక్కనే ఏదైనా బరువైన వస్తువు కనబడుతుందేమోనని చూసింది. అతను అక్కడ చాలాసేపటి నుంచి కూర్చుని ఉన్నాడని, తన చేతులు నొప్పెట్టేలా డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నా కనీసం హలో మిస్, నేను ఇక్కడే ఉన్నానని కూడా అనలేదని అర్థమై మరుక్షణం ఆమె కోపం తారాస్థాయికి చేరింది. కనీసం ఫ్లవర్ వాజ్ అయినా చేతికి అందితే బాగుండుననిపించింది. భస్మ దగ్గరికి వెళ్ళి, అసలు నీ ఉద్దేశం ఏంటి? నా చేతులు నొప్పెట్టేలా నేను బెల్ ప్రెస్ చేస్తుంటే సినిమా చూస్తున్నావా అని గయ్యిమంది. ఆవేశంతో మాట్లాడుతూ ఉంది. భస్మ మాట్లాడలేదు. అలాగే చూస్తుండిపోయాడు. ఏంటి, నేను గొంతు చించుకొని మాట్లాడుతున్నా, ఒక్క మాట అయినా సారీ అని చెప్పొచ్చుగా, నీ సొమ్మెం పోయింది, అలా ముడిగిట్లు వేసుకొని చూస్తావేంటి అంది. అయినా భస్మ మాట్లాడలేదు. భస్మ లేచాడు. ఏంటి, మళ్ళీ కిందికి వెళ్ళి బైక్ మీద తుర్రుమంటావా? నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళరాదు అడిగింది ఆశగా. భస్మ చకచకా మెట్లు దిగుతున్నాడు. అతనితో పోటీపడి వేగంగా నడవలేకపోయింది. అసలు నువ్వు నడుస్తున్నావా, పరిగెడుతున్నావా మహానుభావా అడిగింది అతనితో వేగంగా నడవడానికి ప్రయత్నిస్తూ. 2 మెట్లు ఒక్కో అంగలో దాటుతూ కిందికి వచ్చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లోకి రాగానే వాచ్మెన్ సెల్యూట్ చేశాడు. బైక్కు అడ్డంగా నిలబడింది మౌన. పోనీ మ్యాన్, నా మీదుగా బైక్ పోనీ. అసలు నువ్వు మనిషివేనా? ఒక అందమైన ఆడపిల్ల నీ వెనకాల వస్తుంటే మాట్లాడవు? కోపంగా అంది మౌన. భస్మ మాట్లాడలేదు. పోనీ ఇలానే బైకు అడ్డంగా నిలబడతా, ఒళ్ళు మండి అంది. బండి రేస్ చేసి ముందుకు దూకించాడు. వెంటనే కంగారుగా పక్కకు తప్పుకుంది మౌన. లేకపోతే తన శరీరాన్ని నుజ్జు చేసి మరీ ముందుకెళ్తాడని అర్థమైంది. అప్పుడు తనకు తనే ఓ కొత్త కొటేషన్ రాసుకోవాలనిపించింది. ఆమెలో పట్టుదల ఇంకా పెరిగింది. నిన్ను వదిలిపెట్టను భస్మ అనుకుంది మౌన మనసులో. న్యూఢిల్లీ. పోలీస్ వాళ్లలో కలకలం మొదలైంది. గుర్తు తెలియని ఆగంతుకుడు సృష్టించే విధ్వంసమే దానికి కారణం. వారం రోజులుగా ఊహించని దారుణాలు జరిగిపోతున్నాయి. జర్నలిస్ట్ నితీష్ రాయ్ హత్య తర్వాత మరో 4 బ్యాంకు దోపిడీలు జరిగాయి. 2 బ్యాంకు దోపిడీల్లో ప్రాణ నష్టం జరగకపోయినా మరో 2 బ్యాంకుల్లో సెంట్రీలు చనిపోయారు. అది దారుణంగా.
కెనరా బ్యాంకులో జరిగిన సంఘటనలే పునరావృతమయ్యాయి. సెంట్రీలు కాలిబూడిదయ్యారు. కరెంట్ సెంట్రీల బాడీలో సర్క్యూట్ అయ్యి ఒకేసారి మంటలు పుట్టాయని కొందరు తేల్చారు. అయితే బ్యాంకుల్లో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఫెయిల్ అవ్వలేదు. అలాంటప్పుడు సెంట్రీ బాడీలోకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలా అవుతుంది? అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్గా ఉండమని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. బ్యాంకుల దగ్గర గస్తీ మొదలైంది. కొందరు సాక్షుల కథనం ప్రకారం అర్ధరాత్రి ఓ వ్యక్తి రోడ్డు మీద తాపీగా నడుచుకుంటూ వెళ్తాడని తెలుస్తోంది. న్యూఢిల్లీ న్యూస్లో కూడా నితీష్ రాయ్ ఇదే కథనాన్ని రాశాడు. ఆ వ్యక్తి ఎవరు? వెంటనే రూమర్లు షికారు చేయడం ప్రారంభించాయి. అతనికి అతీత శక్తులు ఉన్నాయని కొందరంటే, అతను నడుస్తుంటే అతని కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని మరికొందరు. ఇలాంటి రూమర్లకు త్వరగా రెక్కలొస్తాయి. ఆ మధ్య ఎవరో ఇంటి ముందు ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ తర్వాత అందరూ తమ ఇంటి గోడల మీద రాసుకున్నారు. మరికొందరు అర్ధరాత్రులు ఓ స్త్రీ తెల్లచీరతో తిరగడం చూశామన్నారు. ఇప్పుడు అలాంటి చర్చే రూమర్లు రెక్కలు విప్పుకున్నాయి. మనం రాంగ్ స్టెప్ వేశాం అన్నాడు ఖాన్. అగర్వాల్ మౌనంగా ఉండిపోయాడు. భస్మ గురించి పబ్లిసిటీ వద్దనుకున్నాం, అనవసరంగా ఫోకస్ అవుతుందన్నాడు. కరెన్షియా అన్నాడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ. ఫోకస్ అవ్వడం ఓ విధంగా మంచిదేమో అనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే అన్నాడు ఖాన్. అదేంటి డబుల్ స్టేట్మెంట్ ఇస్తారు? కరెన్షియా అనుమానంగా అన్నాడు. అవును, భస్మ మ్యాక్సిమం ఫోకస్ అవ్వాలి. ఓ అతీత వ్యక్తి లేదా సైన్స్కు అందని మనిషే ఈ దారుణాలు చేస్తున్నాడని ప్రపంచానికి తెలియాలి. కాకపోతే అతని ఫోటోలు దొరకకూడదు. అదేంటి? కరెన్షియాలో అనుమానం. అవును, మనం భస్మను అడ్డు పెట్టుకొని త్వరలో జరగబోయే ప్రపంచ దేశాల నాయకుల సమావేశంలో అందరినీ ఒకేసారి చంపైపోతున్నాం. అందుకు ఆయుధం భస్మే. మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి భస్మ. అతనిలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్తో ప్రపంచ నాయకులను ఒకేసారి ఖతం చేస్తాం. ఇదంతా భస్మే చేశాడని తెలియాలి. నేరం అతని మీదే ఉండాలి. ప్రజల దృష్టి అతని మీదే ఉండాలి. భస్మ సేఫ్గా ఉంటే ఆ తర్వాత మనమే అతన్ని సైంటిఫిక్ పద్ధతి ద్వారా డిమాలిష్ చేస్తాం. ఖాన్ వైపు చూడ్డానికే భయం వేసింది కరెన్షియాకు. ఖాన్ ఎంత భయంకరమైన మనిషో అర్థమవుతున్న కొద్దీ కరెన్షియాలో వణుకు పెరిగిపోతుంది. అది వదిలేయండి, ముందు మనం హైదరాబాద్ బయలుదేరాలి, మనతో పాటు భస్మ కూడా. అదేం ఎందుకు? కరెన్షియా అడిగాడు. భస్మ మీద ఇక్కడ నిఘా ఎక్కువైంది. న్యూఢిల్లీ శివారు ప్రాంతాలతో సహా అణువణువు భస్మ కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మ ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు. అంతేకాదు, కొంతమంది ఐఎస్ఐ ఏజెంట్లను అక్కడ కలుసుకోవాలి. సో మనం రేపే భస్మతో సహా హైదరాబాద్ వెళ్తున్నాం డిక్లేర్ చేశాడు ఖాన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 6 అంతస్తుల ఆ భవనంలో 4వ అంతస్తులో ఉన్న సిబిఐ ఆఫీస్లో సిబిఐ చీఫ్ మార్తాండా, హోమ్ మినిస్టర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ షెకావత్, మరికొంతమంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఢిల్లీ కమిషనర్ మాలవ్య అప్పుడే వచ్చాడు. వారంతా ఓ వ్యక్తి వైపు చూస్తున్నారు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ మార్తాండా? మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లకు టైం పంక్చువాలిటీ గురించి చెప్పలేదా మీరు? కాసింత విసుగు కోపము మిక్స్ చేసి అన్నాడు హోమ్ మినిస్టర్. సారీ సార్, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మా ఆఫీసర్ వచ్చాకే కరెక్ట్ టైంను మనం సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 10కు వచ్చేయమన్నాను, ఇప్పుడు 10 అయింది హోమ్ మినిస్టర్ అన్నాడు. సరిగ్గా అప్పుడే విశాలమైన ఆ సెంట్రల్ ఎయిర్ కండిషన్ డోర్స్ తెరుచుకున్నాయి. అదుగో మాటల్లో వచ్చాడు అన్నాడు సిబిఐ చీఫ్ ఆనందంగా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ విష్ చేశాడు సిబిఐ ఆఫీసర్ కౌశిక్. 30 ఏళ్ల కౌశిక్ 5 అడుగుల 11 అంగుళాల పొడవుతో దృఢంగా ఉంటాడు. పెదవుల మీద చెదరని చిరునవ్వు, ఎత్తుకు తగ్గ లావు, హుందాగా ఉంటాడు. ఓ సిబిఐ ఆఫీసర్ కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఎదురు చూడడం ఇదే ప్రథమం అనుకుంటున్నాను అన్నాడు హోమ్ మినిస్టర్. ఐజీ షెకావత్ గొంతు సవరించుకున్నాడు. మై డియర్ ఆఫీసర్, ఈ మధ్య పాకిస్తాన్ రేంజర్స్తో చర్చించేందుకు నా ఆధ్వర్యంలో ఓ బృందం లాహోర్ వెళ్ళిన విషయం తెలిసే ఉంటుంది అని ఆగాడు. వెంటనే కౌశిక్, ఎక్స్క్యూజ్ మీ సార్, అప్పుడు మీ బృందాలు ఓ సొరంగ మార్గాన్ని కనుక్కున్నాయి. ఆయుధాలను, మత్తు పదార్థాలను భారత్లోకి చేరవేసేందుకు సరిహద్దు ప్రాంతంలో ఓ సొరంగం మార్గం తవ్వి ఉండడాన్ని మీరు కనుక్కున్నారు. ఆ సొరంగ మార్గం తవ్వడానికి కనీసం 2 నెలలైనా పట్టుంటుంది.
ఎవరి సహకారం లేకుండా, ముఖ్యంగా పాకిస్తాన్ సహకారం లేకుండా ఈ సొరంగ మార్గాన్ని తవ్వడం అసాధ్యం అనే విషయం మీ నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా కప్పదాటు సమాధానం చెప్పింది. యామై కరెక్ట్? ఆగాడు కౌశిక్. మీకు ఈ విషయాలన్నీ ఎలా అన్నాడు జనరల్ షెకావత్. ఓ కేసు నా దగ్గరికి రాబోతోంది అనుకున్నప్పుడు ఆ మాత్రం వివరాలు తెలుసుకోకపోతే ఎలా? కౌశిక్ అన్నాడు చిరునవ్వుతో. వెరీ గుడ్ మిస్టర్ కౌశిక్, మీలో ఉన్న ఈ షార్ప్నెస్ మాకు చాలా నచ్చింది. హోమ్ మినిస్టర్ అంటూ కమిషనర్ వైపు చూశాడు. కమిషనర్ తన ముందున్న ఫైల్ కౌశిక్ అందించి చెప్పసాగాడు. గత 2 వారాలుగా విచిత్రమైన నేరాలు జరుగుతున్నాయి. కిన్నెరా బ్యాంకులో జరిగిన నేరం మొదటిది. అక్కడి నుంచి మిస్టీరియస్గా జరుగుతున్న ఈ నేరాల్లో మాకు స్కోప్ దొరకడం లేదు. శివారు ప్రాంతాల్లో గస్తీ అధికం చేశాం. అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేశాం. అయినా నేరస్తులు దొరకడం లేదు. ఈ నేరాలు చేస్తున్నది ఒక వ్యక్తా లేక ముఠానా అనేది అర్థం కావడం లేదు. వేలిముద్రలు దొరకడం లేదు. కొంతమంది కాలి బూడిదయ్యారు. ఈ పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ ఈ కేసును మీకు అప్పగిస్తామన్నారు. మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ కేసు వెంటనే మీరు సైన్ చేస్తారన్న నమ్మకం ఉంది అంటూ ముగించాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్. నా మీద మీ అందరికీ ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు. ముందుగా ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు మనం సేకరించగలగాలి. మిస్టర్ కౌశిక్, మీరేం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. పోలీస్ యంత్రాంగం మీకెప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీకు స్పెషల్ పవర్స్ కూడా ఇవ్వబడతాయి. మీరు ఈ కేసును అతి త్వరలోనే క్లోజ్ చేయాలి. త్వరలో ప్రపంచ దేశాల నాయకుల సమావేశాలు మన ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఉపద్రవాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, హోమ్ మినిస్టర్ అన్నాడు. అలాగే సార్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్. ఈ నేరాల వెనుక పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు ఉన్నారని నా అనుమానం. అంతేకాక హైదరాబాద్లో పాక్ టెర్రరిస్టులు, ఐఎస్ఐ ఏజెంట్లు పట్టుబడ్డారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరలో ఈ కేసును నేను సాల్వ్ చేయగలను అనుకుంటున్నాను అంటూ లేచాడు కౌశిక్. ఓకే యంగ్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ లేచి కౌశిక్తో కరచాలనం చేస్తూ అన్నాడు. అందరూ డిస్పర్స్ అయ్యారు. ఏ మౌని, నీ గ్రీకు వీరుడు ఏమంటున్నాడే అడిగింది సుచిత్రా శర్మ. ఆ రోజు మద్రాసు వెళ్ళి వచ్చింది సుచిత్రా శర్మ. ముంబై నుంచి వచ్చింది మౌనాంజలి. గ్రీకు వీరుడు మౌనవీరుడిలా ఉన్నాడే. నేను మౌన అని పేరు పెట్టుకుని వాగుతుంటే ఆ జీవుడు కనీసం స్మైల్ అయినా చేయడం లేదు. మానవుడు నవ్వి ఎన్నేళ్లయిందో అంటూ ఆ 3 రోజులు జరిగిన విశేషాలు అన్నీ చెప్పింది మౌన. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? మళ్ళీ తనే అడిగింది సుచిత్రా శర్మ. ముందు నేను హైదరాబాద్కు వెళ్ళాలి. బామ్మకు సీరియస్గా ఉందట. ఓ వారం రోజులైనా అక్కడ ఉండాలి. డ్యూటీ కూడా అక్కడే ఉండొచ్చు చెప్పింది మౌన. రైల్వే స్టేషన్ కోలాహలంగా ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. కూలీలు, కాఫీ టీలు అమ్మేవాళ్ళు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ అరుస్తున్నారు. రద్దీగా ఉండే ఆ రైల్వే స్టేషన్ 5-6 పెద్ద సైజు చేపల మార్కెట్లా ఉంది. మరో 10 నిమిషాల్లో ట్రైన్ హైదరాబాద్ వైపు కదిలింది. మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హైదరాబాద్ పోలీసులు సామాన్యులు కారు. మనం మన గెటప్పులు, పేర్లు ఎక్కడా మిస్ అవ్వకూడదు చెప్పాడు ఖాన్. అతనిప్పుడు సిక్కు గెటప్పులో ఉన్నాడు. తలపాగా పెట్టాడు. కరెన్షియా మీసాలు తీసేసి కోటు వేసుకొని బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు. అగర్వాల్ ఇప్పుడు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్లా ఉన్నాడు. లల్లూరామ్ సఫారీ సూట్లో ఉన్నాడు. అందరూ మారు పేర్లలో ప్రయాణం చేస్తున్నారు. కిటికీ దగ్గర భస్మ కూర్చొని ఉన్నాడు. అతని మొహంలో ఏ భావమూ లేదు. వరుసగా బెర్తులో వచ్చాయి. రాత్రి 11 దాటింది. చలికాలం కావడం, అందులోనూ ఏసీ కంపార్ట్మెంట్ కావడంతో చలి వణికిస్తోంది. 20 నుంచి 24 వరకు బెర్తులు అలాట్ అయ్యాయి వాళ్ళకి. ప్రయాణికులు ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు. లైట్లు ఆఫ్ చేస్తున్నారు. భస్మకు లోయర్ బెర్త్ ఇచ్చాడు. మిడిల్ బెర్త్లో పడుకోవాల్సిన అగర్వాల్ లోయర్ బెర్త్లో పడకేశాడు. బెర్త్ చివర కూర్చొని ఉన్నాడు భస్మ. అంత చలిలోనూ కనీసం చేతులు కూడా ముడుచుకోలేదు. అలాగే వెనక్కి వాలి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు ఉండిపోయాడు. అదే కంపార్ట్మెంట్లో 45వ నెంబర్ బెర్త్లో సిబిఐ ఆఫీసర్ కౌశిక్ భస్మకు సంబంధించిన ఫైల్ తిరిగేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో జర్నలిస్ట్ నితీష్ రాయ్ రాసిన వార్త ఆధారంగా కంప్యూటర్ ద్వారా తయారైన భస్మ ఫోటోను
రకరకాల యాంగిల్స్లో ప్రింటౌట్ తీసి పరిశీలించాడు. తర్వాత కెనరా బ్యాంక్ పరిసర ప్రాంతాలను రౌండప్ చేశాడు. కొన్ని ఏరియాల్లో సేల్స్ బాయ్లా, మరికొన్ని ఏరియాల్లో జనాభా సేకరణ అధికారిగా వెళ్ళాడు. చివరికి భస్మ ఆచూకీ కనిపెట్టగలిగాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి భస్మ ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళాడని తెలిసింది. అయితే 4 రోజుల ముందు ఓ ఇన్ఫార్మర్ ద్వారా ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. భస్మ హైదరాబాద్ వెళ్తున్నాడన్న మెసేజ్ అది. వెంటనే తను హైదరాబాద్ బయలుదేరాడు కౌశిక్. అయితే భస్మను ఎలా డ్రాప్ చేయాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడు కౌశిక్. అదే ట్రైన్లో మౌన కూడా జర్నీ చేయడం కాకతాళీయమే. ఆమె బర్త్ నెంబర్ 6. ఫ్లైట్లో వెళ్లే అవకాశం ఉన్న ట్రైన్నే ప్రిఫర్ చేసింది మౌన. విండో పక్కన కూర్చొని ప్రకృతిని చూడాలనే కోరిక మౌనకు. ట్రైన్ జర్నీ అయింటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ట్రైన్లో వెళ్తుంటే దాటిపోయే చెట్లు, కొండలు, ఇళ్ళు అదే గమ్మత్తైన దృశ్యం. కాలేజీ రోజుల నుంచి మౌన ఊహలు, ఆలోచనలు భిన్నంగా సాగేవి. టాయిలెట్కి వెళ్ళడానికి లేచాడు భస్మ. చాలామంది లైట్లు ఆఫ్ చేశారు. మెల్లిగా టాయిలెట్ వైపు వెళ్తున్నాడు. అతని దృష్టి 6th నెంబర్ బెర్త్ మీద ఉన్న మౌన మీద పడింది. ఒక్క క్షణం ఏదో కదలిక అతని జ్ఞాపకాల పేటిక పనిచేసే ప్రయత్నం చేసింది. కానీ అందుకు అతని శరీరం, మెదడు సహకరించలేదు. మౌన బెర్త్ దగ్గరకు వెళ్ళాడు. కళ్ళ ముందు లీలగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. మౌన తన చేతిలో చేయి వేసి తన చెయ్యి అటు ఇటు ఊపుతూ హలో అన్న దృశ్యాన్ని అతను విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక క్షణం తర్వాత తల విదిల్చి కామ్గా టాయిలెట్ వైపు వెళ్ళాడు. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. అర్ధరాత్రి దాటిపోవడం వల్ల అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కొద్ది నిమిషాల తర్వాత ట్రైన్ కదిలింది. కమిషనర్ కార్యాలయం. సిబిఐ ఏజెంట్ కౌశిక్ కమిషనర్తో సమావేశమయ్యాడు. కమిషనర్ కౌశిక్ను సాదరంగా ఆహ్వానించాడు. మిస్టర్ కౌశిక్, మా నుంచి ఏ సహాయం కావాలన్నా అడగవచ్చు. దేశంలో అతి క్లిష్టమైన కేసులను ఎన్నింటినో పరిష్కరించుకొని మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడం మాకు గర్వకారణంగా ఉంది. కౌశిక్తో కరచాలనం చేస్తూ అన్నాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి భస్మ కావడం నాకు బాధాకరంగా ఉంది. ఓ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు కౌశిక్. వాట్? భస్మ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి? అవును. భస్మ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. 25 ఏళ్ల క్రితం సిటీ హాస్పిటల్లో భరద్వాజ అనే సైంటిస్టుకు పుట్టిన బిడ్డే భస్మ. ఖాన్ అనే పాకిస్తాన్ ఏజెంట్ కరెన్షియా లల్లురామ్ల సహాయంతో అతన్ని తీసుకెళ్లాడు. అగర్వాల్ అనే సైంటిస్ట్ వీళ్లతో చేతులు కలిపాడు. భస్మకు అతీత శక్తులు ఉన్నాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ అతీత శక్తులు అంటే సూపర్ పవర్స్, సైన్స్ ద్వారా లభించిన శక్తులు కావచ్చు. దాన్ని తన తెలివితేటలతో పెంచి పోషించి వక్రమార్గంలో భస్మను తయారు చేశాడు అగర్వాల్. ఖాన్ భారతదేశంలో 30 ఏళ్లుగా తిష్ట వేశాడు. మై గాడ్, అందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు కమిషనర్ గారు. రష్యా గూఢచారి అమెరికాలో 50 ఏళ్లు పనిచేశాడు. అమెరికా గూఢచారి రష్యాలో 60 ఏళ్లు పనిచేశాడు. 80 ఏళ్ళు వయసులో కూడా గూఢచర్యం నడుపుతున్న వ్యక్తిని ఆలస్యంగా రష్యా వాళ్ళు గుర్తించారు. ఈ విషయాలన్నీ మీకు తెలియవని కాదు, మరో విషయం అని ఆగి చుట్టూ చూశాడు కౌశిక్. చెప్పండి, పర్లేదు. ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట ఈ గది గోడలు దాటి వెళ్ళదు. కోర్స్ నా జాగ్రత్తలో నేనుండాలిగా. 4 రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఉగ్రవాది అలియా ఖాన్ని చంపడానికి ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. చాలా తాపీగా చెప్పి కమిషనర్ మొహంలో రియాక్షన్ చూశాడు.